లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు కూడా ఏర్పడ్డాయి. జోషిమఠ్లోని విష్ణుప్రయాగ్ దగ్గర అలకనంద ఉగ్ర రూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్లో 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గర్వాల్ ప్రాంతంలో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రామ్నగర్లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ధామ్ యాత్రను తిరిగి ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలామంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు.